హాయ్ మామ, నమస్తే. నేనైతే మన నల్గొండ జిల్లాలో బ్రహ్మంగారి గుట్ట దగ్గరికి వెళ్తున్నాను. చాలా చక్కగా అక్కడ 1000 ఏళ్ళ నాటి పురాతనమైన బావి ఉందంట, చూడడానికి వెళ్తున్నాను. మీరు కూడా రాదలుచుకుంటే నల్గొండ జిల్లాలోని క్లాక్ టవర్ దగ్గర అలీసాబ్ గుట్ట పక్కన బ్రహ్మంగారి గుట్ట అంటే ఎవరైనా చెప్తారు. మీరుగా అడిగి ఈ సుందరమైన ప్లేస్ని కనువి తీరా వీక్షించండి. ఇక్కడ చూడండి, నగదేవత అమ్మవారు కొలువై ఉన్నారు గుట్ట మీద. ఏ విధంగా పుట్ట పెరిగిందో చూడండి. 5 పడగల లోతు అమ్మవారు నిలువెత్తుగా దర్శనమిస్తున్నారు. మీరందరూ ఇక్కడికి వచ్చి బ్రహ్మంగారి గుట్టపైన అమ్మవారిని దర్శించుకోండి. అలాగే ఏవైతే మనం చెప్పామో అక్కడ చూసారా, అక్కడ చూసిన చెట్టు కింద బ్రహ్మంగారు చెట్టు రంధ్రంలో కొలువై ఉన్నారు. చెట్టు మొత్తం రంధ్రంతో ఉంటుంది. చాలా చక్కగా బ్రహ్మంగారు కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా, కాలజ్ఞానం రాస్తున్నట్టుగా మీకు దర్శనమిస్తారు. అలాగే నేను ఎప్పుడైతే చెప్పానో 1000 ఏళ్ళ నాటి పురాతనమైన బావి, ఆ బావి దగ్గర మనం ఇప్పుడు వెళ్తున్నాము. మనం 100 ఏళ్ళ నాటి బావి చూసినాం, 1000 నాటి కాలం చూసినాం, కానీ 1000 ఏళ్ళ నాటి పురాతనమైన బావి అంటే ఇదే నేను మొదటిసారి చూడడం. ఇప్పుడైతే మనం ఆ బావి దగ్గరికి వెళ్తున్నాము. ఇదేనండి బావి, పురాతనమైన బావి. రాతి కట్టడంతో చుట్టూ రాళ్ళను పేర్చి ఇప్పటికీ ఇంకా నీరు ఇందులోనే కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఈ మధ్యన రోడ్డు కాంట్రాక్ట్, రోడ్డు వర్క్ నడుస్తుంది. అలాగే గుడి కన్స్ట్రక్షన్ నడుస్తున్నందువల్ల ఇందులో మోటార్లు వేశారు. లేదా నీళ్ళు ఇంకా నిండా ఉండేవేమో. పైన కొంచెం ముందుకు వెళ్తే శ్రీ దుర్గాదేవి అమ్మవారి కూడా చాలా చక్కగా దర్శనమిస్తారు. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ లొకేషన్ మాత్రం చుట్టూ చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కూడా రాదలుచుకుంటే నల్గొండలోని బ్రహ్మంగారి గుట్ట అని చెప్పండి, ఎవరైనా చెప్తారు. చక్కగా ఎట్లా విధంగా ఉంటుంది. అలాగే సందర్శకులు రావడానికి రోడ్డు మార్గం గిట్ట ఏర్పాటు చేస్తున్నారు. బైకులు మాత్రం గుట్టపైకి వస్తాయి. ఇప్పుడు రోడ్డు మార్గం మొత్తం పూర్తి కాలేదు. ఎవరైనా రాదలుచుకుంటే చాలా చక్కగా ఉంది, చూసి వీక్షించండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి.